వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా బండి మనోటి బ్లాగ్స్. సో ఈరోజు వీడియో వచ్చేసి బయటికి వెళ్తున్నాం అనమాట, సరదాగా అలా ఈవినింగ్. సో ఎక్కడికన్నా తీసుకెళ్ళాం అంటే ట్యాంక్ బండ్కి అనుకున్నాము. ఎప్పుడు అక్కడికి ఎందుకు, ఎక్కడికైనా టిఫిన్ చేయడానికి వెళ్దామని చెప్పేసి అంటే ఎక్కువ తాతనాక కండక టిఫిన్ బాగుంటుందంట, అక్కడికైతే తీసుకెళ్తున్నారు. సో ఐషు ఓవర్ యాక్షన్ చేస్తుంది ఫ్రెండ్స్, వీడియో తీస్తున్నా అని. ఐషు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ చెప్పు. ఏడిపోతున్నావు ఫ్రెండ్స్? అయ్యో టైం కాదు ఫ్రెండ్స్, టిఫిన్ తినడానికి పోతున్నాం ఫ్రెండ్స్. ఇగో చిక్కి నువ్వు చెప్పినా నా హాయ్ చెప్పు. ఈమెకి టైం అంటే పిచ్చి, అసలు ఆమెకి రోజు తీసుకున్నా బోర్ కొట్టది, అంత పిచ్చి. టైం బండ్ కాదనే వరకు చూడండి ఇట్లా ఏడుపు. మీ ఇంట్లో కూడా ఇట్లాంటి రాక్షసులు ఉంటే కమెంట్ చేయొచ్చు. ఎక్కడికన్నా పోదాము అంటే అడిగి పోవాలి, ఏదైనా బొమ్మ కావాలి అంటే అది కావాలి. మళ్ళీ నా దగ్గర కాదా గౌరవం అంటే వాళ్ళ డాడీ దగ్గర అనమాట. చూసినావా, ఈయన కూడా అట్లనే అప్పుడప్పుడే మూడు సరిపోతాయి. ఇక బిడ్డ ఏమన్నా అంటే ఇక బిడ్డ గురించి మూడు చేంజ్ చేసుకుంటాడు. ఇప్పుడు దాకా టిఫిన్ అన్నాడు, నేను ట్యాంక్ బండ్ కంటే వద్దు అన్నాడు. ఇప్పుడు బిడ్డ అయ్యాక నాకు అర్థం, ట్యాంక్ బండ్కి తిప్పుతూనే ఉన్నాడు చూడండి, యూటర్న్ చేస్తూనే అన్నాడు. ఇక ఏడుకొస్తానే మనం ఇప్పుడు మెట్టిగూడ మా ఇల్లు అక్కడ మారేడుపల్లి నుంచి ఇక్కడ మెట్టిగూడ దగ్గరకు వచ్చినాక మళ్ళీ చేంజ్ చేసుకున్నాడు మా ఇల్లు. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్డర్ ఇద్దరు. నువ్వు ఎడిగిపోతున్నావు ఫ్రెండ్స్, నువ్వు చెప్పు ఫ్రెండ్స్. చిక్కిలు చెప్పు ఫ్రెండ్స్. అది పెట్టిరు పుట్టుమచ్చ వచ్చింది ఫ్రెండ్స్. అయ్యో సారీ నాన్న, పుట్టుమచ్చ వచ్చేసింది ఇవాళ మా చిక్కి గానికి, కొత్త పుట్టుమచ్చ. అందుకే ఫేస్ అంతా డిఫరెంట్ అయిపోయింది, ఇంత పుట్టుమచ్చలు అయిపోయింది ఇవాళ ఫేస్. నాని తయారు చేసి వీళ్ళ నాని తయారు చేసి. వీడియో చూద్దాం, ఫన్నీగా చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో స్కిప్ చేయకుండా అయితే వీడియో కంటిన్యూగా చూడండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేస్తే ఆ వీడియో 4 మెంబర్స్కి షేర్ అవుతుందంట. ప్లీజ్ వీడియో మాత్రం లైక్ చేయకుండా మర్చిపోకండి. వీడియో అయితే కంటిన్యూగా చూస్తాను. ఫ్రెండ్స్, మా ఆయన అయితే మా పాపకి ఏదో అమ్మవారి పాట నేర్పించిందంట, చూడండి ఎంత బాగా పాడుతుందో. అసలు ఫస్ట్ నుంచి వాడమ్మా, ఫస్ట్ నుంచి వాడు. అదేం పాటనా నాకైతే అసలు అర్థమైతే లేదు. మీకు అర్థమైతే మీరు చెప్పండి. ఐషు చెప్పు చెప్పాట. లడ్డు మిఠాయి కాకరకాయ ఇంకేమైనా ఉందా? నీకేం పాట నేర్పించా? అమ్మో ఇది ఒక నలిగించుకుంది. అయ్యో మీకు చెప్పడం ఏంటిది? ఇప్పుడు ఏదైనా మనం మిస్టేక్ చేసినాం అనుకో, మేము ఇద్దరము ఇప్పుడు ఏబిసిలల్లా ఇప్పుడు డి తర్వాత ఎమ్మో ఎన్నట్లు చెప్తే అవో జేజు నిన్ను ఏమంటాడు చూడు, అవో కృష్ణ నిన్ను శంకర్ ఏమంటాడు చూడు చెప్పు అని అంటది. శంకర గట్టిగా ఎవరిని? నన్నా? థ్యాంక్ యూ. వెరీ బ్యాడ్ అంటున్నా. చూడండి శంకరకి నేను 100 ఇష్టం అంట, నువ్వు 1 ఇష్టం అంట. అవును, ఐషుకి శంకరకి ఐషు 1 ఇష్టం అంట, నేను పప్ప 100 ఇష్టం అంట. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఫేస్ చూడండి ఎట్లా అలిగింది. అస్సలు అమ్మో అసలు ఒప్పుకోదు దేవుని విషయంలో. మాకు ఇష్టం లేదు, మేము కూడా ఇష్టం లేదు అంటది. శంకర్ మాత్రం ఇష్టము, కృష్ణయ్య మాత్రం ఇష్టం అని అంటది. చూడు ఎట్లా అలిగింది. ఇగో కాదు, శంకర్ కంటే మేము 0 ఇష్టం అంట, ఇష్టం అంట నానా. అగ్గో ఏం చెప్పాలా? శంకర ఏమంటుంది చెప్పాలా? నువ్వు
పండుకున్నప్పుడు నోట్లో వేలు పెట్టుకోద్దా అని అంటుండు. అప్పుడు లేకపోతే కొడతాడంట నేను. శంకర పెట్టుకోకపోతే ఏమన్నాడు? అవును అవును. శ్రీనివాస గోవింద. ఏ మొక్కదంతా నెగుతలేమంటే నోట్లో వేలు పెట్టుకొని బండ్లు బయటకు వస్తున్నాయని ఈమెతో బాధపడుతుంటే ఈమె ఇంకొకటే పెట్టుకుంటుంది. ఈమె అయితే ఇంకా 2 పెట్టుకోవడం స్టార్ట్ చేసింది. సో ఎట్లా స్టాప్ చేయాలనేది అసలు ఎన్నిసార్లు కమెంట్ చేయరు ఎట్లా స్టాప్ చేయాలని చెప్పి. శ్రీనివాస పాడు గోవింద శ్రీ సాంగ్స్ పెట్టుకుందామని చెప్పేసి ఏదో ఆన్ చేసుకున్నా నేను. వీళ్ళలో సాంగ్ కూడా అనిపిస్తలేదు అని చెప్పేసి ఆఫ్ చేసేసిన. బద్దల కాదు పిచ్చి. ఇప్పుడు ఏదైనా పాట పాడమ్మా. కాదు మంచి పాట పాడు. ఊకే శ్రీనివాసనేనా? ఐషు నీకు నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా ఐషు? పొలం ఇంటికి పోయి పడుకుందాం ఇక. మా చిక్కి ఆడు చూడు అట్లా ఉండాలి. గుడ్ గోల్ అంటే ఈడు చిక్కి ఆడిడు చేయరా. అట్లా సౌండ్ వినిపించదు ఫ్రెండ్. నువ్వు ముక్కలు మాట్లాడుకుంటే ఊపుటరి తప్పులు కావుంది. కాకి పిల్ల వచ్చింది. ఉట్టియాను పప్ప కరెక్ట్ వాడుతుండమ్మా. ఓపెన్ అమ్మా. అదే కాదు అది కాదా ఓపెన్. అయ్యా అవునా అదే వస్తుంది. అదే నీకు రాదేం రాదు. పప్ప కరెక్ట్ వాడుతుంటా. నేను అదే అన్నా కదా. ఐషు ఇది వాడు. టెడ్డీ బేర్ మేము ఇక్కడ సికింద్రాబాద్కి వచ్చేసాం ఫ్రెండ్స్. బాట దగ్గరికి అమ్మవారు కనిపించలేడు. యాక్చువల్గా ఇలా మా చెల్లె వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఒక వీడియో ఒక బ్లాగ్ తీద్దాం అనుకున్నాము. బట్ ఇలా వాళ్ళ తొందరగా అయిపోయిందంటే పూజ. మా చెల్లె కొంచెం ఇన్ఫర్మేషన్ ముందనే చెప్తే మేము తొందరగా రెడీ అయ్యేవాళ్ళం. కానీ పూజ అయిపోయిన తర్వాత నేనే కాల్ చేసి వస్తున్నాం అని చెప్పేసి. మాకు తెలియదు కదా పూజ జల్దీ అయిపోతుంది అని చెప్పేసి మిస్ అయిపోయినాం అనమాట. అలా సండే మంచిగా వెళ్దాం అనుకున్నాము. ఇక పూజ అయిపోయిన తర్వాత ఎందుకులే అనిపించింది. రేపైతే వెళ్తాం ఫ్రెండ్స్ చూడండి. సో చాలామంది అడుగుతున్నారు కదా మా చెల్లెతో వీడియో రేపు చేసి పెడతాను. ఇవాళ సండే, రేపు మండే, రేపు వెళ్తాం. చూడండి ఫ్రెండ్స్ రాక్షసి అనుకున్నది సాధించింది. వచ్చేసినాం అనమాట ట్యాంక్ బండ్కి. చూసేయండి ఫ్రెండ్స్. పెన్సిల్ కాదు ఫ్రెండ్స్. చూసేసేయండి వచ్చేసాము. ఇప్పుడు నేను బిడ్డగానే ఉక్కి తీసుకొచ్చిండు. డబ్బా బట్ట బండి టర్న్ చేసి అదే నేను అడుగుతా అసలు ఈ చొలకేనంటే చొలకే వదిలేస్తుంది. పొంగడు కొండనే వీడంటే టాలెంట్గా ఉన్నాయాడు. చూడండి ఫ్రెండ్స్ వచ్చేసాము ట్యాంక్ బండ్కి. కనిపిస్తుందా? బ్యాక్ కెమెరా పెట్టి చూపిద్దాము. వచ్చాము ఫ్రెండ్స్ ట్యాంక్ బండ్కి. చూడండి నవరాత్రి డేస్ కదా. సో మొత్తము మనకి ఇక్కడ లైట్స్ పెట్టారు. నెక్లెస్ రెడీకి వచ్చాము. ఇంకో కార్ ఉంది ఇక్కడ చూడండి. కార్ దగ్గర గుర్తుతున్నారు ఇద్దరుగా. మా చిక్కి గారిని వదిలేసారు, నన్ను వదిలేసారు. వాళ్ళు మొత్తం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక కదా. చిక్కి నువ్వు ఎప్పుడెప్పుడు పెద్దగా అయిపోతావమ్మా? మనం కూడా కార్లో పోదాము. మీరు ఎప్పుడన్నా పానీపూరి తిన్నారా? నెక్లెస్ రోడ్లో బాగుంటుంది. ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ తింటే. ఇక్కడ చూడండి
చూడండి ఫ్రెండ్స్, పానీపూరి వచ్చేసింది, తింటున్నారు. మా ఐషకి పానీపూరి కాదు ఫస్ట్ అవో అలా కనిపిస్తుంది అవో బండి, జరా జూమ్ చేస్తా. ఆ బండి ఎప్పుడు ఎక్కాలా అని చెప్పేసి గమ్మున కూర్చుంది. వాళ్ళు అల్లరి చేస్తే మేము ఎక్కిపోయామని చెప్పేసి తింటారు వీళ్ళిద్దరు. వీడు చూస్తున్నాడు ఎప్పుడు పెద్దగా అవుతాడో ఏమో తిననెక్కి, వాళ్ళనే చూస్తున్నాడు నాకు ఎప్పుడు పెడతారా అని చెప్పేసి. పాపం ఇంకా టైం ఉంది. ఏం చదువుతున్నావు తల్లి? అన్నీ అనమ్మా, వద్దు నాన్న తలుగు. చాలా బాగుంది. కింద వేయద్దు, అందరు తింటారుగా. తిను, తిన్నట్టే పెద్దను. చేతి అయిపోయింది చిక్కిదాన్ని. మనం తింటుంటే అయ్యా ఒకటి అయిపోయింది, ఇంకొకటి రెడీయా? మళ్ళా ఒక పానీపూరి నాకు నేను తెచ్చుకుంటే ఆమె తినేస్తుంది, ఆమె సెకండ్ ట్రిప్. నాకన్నా ఆమె తినలే కొంచెం బెటర్. ఏమంటావు కానీ కాదా? దిష్టి తగ్గుతాను అనుకుంటే నా బిడ్డకి దిష్టి తగ్గుతుంది. నాకు నీకు ఏదైనా ఏం కాదు. నువ్వు మా దిష్టి చూపవా? ఏమి 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 తిన్నాడా తిన్నాడా చికెన్. వీళ్ళు గప్చుతో పాటు ఇది కూడా మంచిగా అరేంజ్ చేశారు. వాళ్ళు చూస్తారు మన ఫ్రెండ్స్. చికెన్ చికెన్ బుయ్యి పోతావా? బుయ్యి పోతా, బుయ్యి పోతావా? ఓమైన బంగదని, ఓమైన బంగదని, నేను బంగదని అనాలా? అమ్మ నేను బంగద్దాలు అంటే నవ్వుతావా? ఇది మంచి అరేంజ్ చేసారు కదా సిట్టింగ్. నేనేమనుకున్నా ఇది ఫస్ట్ చూసి ఇక్కడ ఫ్యామిలీ కూర్చుంటే మంచిగా తెచ్చుకొని మంచిగా కూర్చొని ఇట్లా ఉంటున్నారు అనుకున్నా, కానీ ఇవి వాళ్ళే ఇచ్చిరంట పచ్చిగా అయింది వర్షంలో. చిక్కులమ్మా పాపం వీళ్ళు మంచిగా తింటారు తండ్రి బిడ్డలు. మేమేమో ఇట్లా కూర్చున్నాం. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ, మంచిగా కూర్చున్నాం, ప్రశాంతంగా ఉంది. అది కూడా ఓన్లీ సండే సండేనే. అబ్బో ఏంటిదమ్మా సండే సండే? సిట్టింగ్ సండే సండే తీసుకొస్తావా నువ్వు? ఓన్లీ సండే సండేనే అంటున్నా. పానీపూరియా ఇట్లా సిట్టింగా? ఎందుకు మా ఎవ్రీడే కూర్చోరా? ఎందుకే పబ్లిక్ ఉండదు అంటే ఇప్పుడు నవరాత్రి డేస్ కదా, పిల్లలకు హాలిడేస్ ఉంటాయని చెప్పేసి మేబీ రోజు పెడతారు కదా 9 days. చూద్దాం, రోజు వద్దామా? రోజు వద్దామా? ఇంకెన్ని డేస్ లేదబ్బా, ఇంకా 1 వీక్ కూడా కాదు. ఈరోజు సండే, ఇంకా 6 days ఉంటుంది. 6 days కూడా కాదు, 5. మనం ఎట్లాగో దసరా రోజు రాము కాబట్టి బతుకమ్మ కూడా ఫ్రైడే వస్తుంది కాబట్టి మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఇంకా 4 days. అవునా చికి? టైం అయితే ఎంత అవుతుందంటే 8 అయిపోయింది. బాల్స్ పోదామంటుంది అనమాట. ఇప్పుడు అక్కడ అన్లిమిటెడ్ బాల్స్ ఉంటుంది అనమాట. ఐమాక్స్లో 300 అన్లిమిటెడ్ టైమింగ్ అనమాట, మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఇప్పుడు 9 వరకే ఉంటుంది అనమాట. మనకి 1 hour ఆడుకుంటుంది. మంచిగా సాయంత్రం అట్లా వచ్చి బాల్సా అదే చెప్తున్నా, మంచిగా సాయంత్రం అట్లా వస్తే జల్దీ అన్లిమిటెడ్ ఆడుకోవచ్చు. చూసుకో చూడరి ఇగో నా కోసము గప్చుప్పు మళ్ళీ తెచ్చుకుంటే అన్నీ నా బిడ్డనే తినేసింది, ఐశ్వర్య తినేసింది. నేనేమో ఇక్కడ మంచిగా చిక్కితోని మీతోని ముచ్చట్లు పెట్టుకుంటా నేనున్నా, అంతా కథం చేసేసింది. ఐషు అవి నాకైషు, అరే అవి నాకమ్మ తల్లి. ఏం చేద్దాం, అడ్జస్ట్ కావాలి ఇక పిల్లల దగ్గర. మస్తు అడ్జస్ట్ అయితే బని నేను పిల్లల దగ్గర నిజం చెప్తాడు ఆయన కూడా. ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయింది, తినేసాము పానీపూరి కట్లెట్. మా పాప ఉరికిందనమాట కార్ దగ్గరికి.
పాపం మేము రాగానే ఎవరు వచ్చినారు, వేరే కస్టమర్స్, వేరే పిల్లలు. ఐషు మంచిగా అయింది, బాగా అయింది. నడిగా వెళ్ళిపోతున్నాడు, నడిగా పోదాం, అయిపోయింది ఇక, వాళ్ళు తీసుకుంటారు ఇక కారు. నడు ఇక, ఇంకా వీళ్ళు ఇక ఆడుకుంటారు ఇక. ఇప్పుడు ఫ్రీ అయినా నేను. అగ్గో అగ్గగ్గగ్గ క్యూట్ క్యూట్ నవ్వులు ఇవి. ఏమో చూడు, కార్నే చూస్తున్నారు పాపం. ఇగో ఐషు చిక్కి పాపం, ఇంకా చిక్కిగాడు పాపం. మేము పానీపూరి తిన్నాను, చిక్కిగాడు ఓం తినలే పాపం. చికెన్కి సాక్స్లు వేసేది ఉండే, ఒక పాయింట్ పీనికి, ఒక పాయింట్ కిందికి నడుస్తుంది అంటావు. అగ్గ అగ్గ చికి, బాయ్ చికి, బాయ్ చికి. అగ్గ 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 అగ్గ. హాయ్ చికి, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, బాయ్. వీడు బీచ్ మైట్ అది తింటుండు, వీడు పైనకి వెళ్ళిపోయింది, ఎత్తుకున్నాడు. ఫేస్ చేంజ్. అయ్యో అగ్గ కార్ని చేస్తుంది, అగ్గ ఆ కార్ని, అగ్గ. చికెన్ ఎత్తావారా? ఇంకా ఐషు చిక్కి ఇద్దరు కూర్చుంటున్నారు. చిక్కి ఏం పోదు, జస్ట్ అట్లా కూర్చోబెట్టినాం ఒక 2 minutes ఫోటో కోసం. ఐషు చికెన్ పట్టుకోక చేయదని వద్దా? చిక్కి వద్దా? ఏం పడుతుంది అన్న, ఆమె కూర్చోదు. ఒక చేతి నడుపున్నానా? అమ్మ ఎంత మంచిగా ఊరుకుంది. అయ్యో చిక్కి ఇంకా ఎవరన్నా వస్తాయి. लास्ट 3 कार्टन बचे हुए हैं, बड़ा माल है। तो नोट लगे ना, खेल लिया కార్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు బొమ్మలు కావాలంటే ఐషా వేయగలమా? ఫిక్స్డ్ ప్రైస్ 100 రూపీస్. ఏం కావాలమ్మా? ఖరాబ్ చేస్తాం. ఏ వద్దని బ్యాంగిల్ వద్దు. అగో కిచెన్ సెట్, కిచెన్ సెట్. ఇగో చాయ్ పోసి డాడీకి డైలీ. డాక్టర్ సెట్ ఉందా చాలా అదొకటి. రోజు పప్పకి వంట చేసి సరేనా, రోజు పప్పకి ఇగో ఇలా చాయ్ పోసి సరేనా, నాకు జ్యూస్ చూపి ఐషిగా. బాగుందా? చాలా పోదామా? నడివి తీసుకోవే ఒకటి, కార్లో తింటా. అది ఒకటి తీసుకో. నేను కార్లో తింటా, ఉన్నాయా? చేంజ్ ఉంటే తీసుకో. మో సెట్ చూడండి, ఘోరంగా వచ్చేసింది సెట్ బాడీ. మళ్ళీ వీడియో రీస్టార్ట్ చేసిన చూడు రేగో, ఈ అమ్మాయి గారు ఎట్లా అలిగిందో. ఐషు లైట్ ఏంది? ఎందుకు? నేనేమన్నా తల్లి? ఏంటిది అది? ఎవరు బెదిరించారు? ఏమన్నాడు? డోర్ తీయకు, డోర్ అయ్యి ఎందుకు తీస్తున్నావు డోర్ అని బెదిరించిన. అయితే మాట్లాడవా? ఏమనద్దా ఇక నిన్ను? ఏమనద్దా? ఎవరు? నేనా? నేనేమన్నా? పప్పనా? సరే చిక్కి, నీకు అన్ని ఇప్పిస్తాను, నీకు అన్ని ఐస్ క్రీమ్లు ఇప్పిస్తా, అన్ని ఇప్పిస్తా. ఇప్పుడు ఇప్పిస్తా.
మమ్మీ ధర పైసలు లేవు మంచిగా అయినాయి మంచిగా అయినాయి దగ్గర లేవు తల్లి. మంచిగా అయినాయి మంచిగా అయినాయి చిక్కిదారని పాప అన్నాడు, నాకు ఇప్పి అన్నాడు. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ తిందాం. మనము ఆడ వాటర్ కాడ మర్చిపోయినాం, ఐస్ క్రీమ్ తినలేదు సగం సగం. ఇప్పుడు ఇప్పిమని చెప్పాడు. బేకరీ ఉంది ముంగట, మ్యాంగో ఐస్ క్రీమ్ సగం సగం చెప్పు. సరేనా పాప అన్నాడు. నువ్వు నాతో మాట్లాడదు. రివెంజ్. నువ్వు నాతో ఇద్దరం మాట్లాడదు. ఒకటేసారి అన్నాం. నువ్వు నాతో మాట్లాడదు. చూడు రిగో పప్పి మనం సారీ పప్ప అని చెప్పు. నేను ఒట్టి అన్న సరే సరే ఐస్ క్రీమ్ లేదు ఐస్ క్రీమ్ లేదు దగ్గుంది పడరా. ఆపే ఒకటి ఎన్ని కావాలి ఎన్ని ఎన్ని ఏడ్చిప్పి ఏడ్చున్నావు ఇంకా 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 ఏడ్చున్నావు. వన్నేనా ఏం ఐస్ క్రీమ్? ఏం ఐస్ క్రీమ్? నీకు సగం నాకు సగమా? నీకు ఒకటా? సగం 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 సగమా? ఇగో సగం సగం అంటది కదా ఫ్రెండ్స్. ఇగో చూడుర్రి అడిగి పోయాక ఐస్ క్రీమ్ తీస్తా కదా. ఇక నన్ను ఒకటే బయట తినాలా? అది సగం అంట, ఆమె మొత్తం తింటది. చూడుర్రి పోతున్నాం కదా ఇప్పుడే. అయిపోయింది ఫ్రెండ్స్ ఈవినింగ్ రైడ్. వీడియో కూడా అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాము. మా పాప కిచెన్ సెట్ తీసుకుంది. చిక్కి బాయ్ చెప్పిక. ఇదన్నమాట వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలకి గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఐషు బాయ్ చెప్తున్నాను. బాయ్ చెప్పా. బాయ్ బాయ్ బాయ్.